హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారెవా పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్ కి స్వాగతం సుస్వాగతం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి మీరు అలా నించున్నారు? చెప్పండి. వినాయక చవితి అనేసరికి నాకు భక్తి ఎక్కడి భక్తి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే వినాయక చవితి రోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటి మనం వెళ్ళి బజార్లో వినాయకుడిని కొనుక్కొచ్చుకుంటాం. మట్టి వినాయకుడు తెచ్చుకునే వాళ్ళు చాలా బాగుండేది. కానీ ఇప్పుడు రంగురంగుల వినాయకుడు అది ఇది అని చెప్పేసి కెమికల్ పెయింట్లు అవి ఇవి ఉన్న వినాయకుడిని చేసేస్తూ ఉంటారు. సో మా ఇంట్లో అయితే పిండి వినాయకుడు మేము తయారు చేస్తాం. నాది చూడండి, నేను పెద్ద వినాయకుడిని చేశాను, మా ఆవిడ చిన్న వినాయకుడిని చేసేసింది. మరి పిండి వినాయకుడు చేస్తే కనుక ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెలుసా. ఒకటి ఏంటంటే మనం పిండి వినాయకుడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో ఎక్కడన్నా వదిలినా చక్కగా అది కరిగిపోతుంది. అందులో కరిగిపోయిన తర్వాత అందులో చేపలు ఆ పురుగులు వాటన్నిటికి కూడా ఈ పిండి భోజనం రూపంలో చక్కగా ఉపయోగపడుతుంది. మరి చేపలు మంచిగా ఉంటే పండగ పూట తప్పు. సో మరి చేపలు అవన్నీ చక్కగా ఆరోగ్యంగా మంచిగా కలకల్లాడుతూ నీళ్ళల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకని చెప్పేసి వీలైతే ఈ పిండి వినాయకుడు చేసుకోవాలి. ఈ పిండి వినాయకుడు చేయడం చాలా ఈజీ. మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అయితే మనం 1 కిలో పిండి తీసుకుంటే అందులో కిలో ఉప్పు కూడా కలిపేసుకొని దాన్ని ఇలా చక్కగా అంటే ఇప్పుడు పిల్లలు ముఖ్యంగా ఎంత సంతోషపడతారో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో వినాయకుడు పిల్లలే కనుక చేసేసి పెడితే రోజు పొద్దున్నే వచ్చి చూసుకుంటారు. వాళ్ళు చేసే వినాయకుడిని చక్కగా మొక్కుంటారు. చెంపదెబ్బలు వేసుకుని వాళ్ళకి ఇంకా మంచి ఫీలింగ్ కలుగుతుంది. మరి పిండి వినాయకుడు గట్టిగా పిండి మనం పూరీలకు కలుపుకున్నట్టు పిండిని కొంచెం ఆ ఉప్పు గోధుమ పిండితోటి లేకపోతే మైదా పిండితోటి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది మనకి మనకి పిల్లలు క్లే స్కూల్లో ఆడుకుంటారు కదా, ఆ విధంగా తయారవుతుంది. తర్వాత ఈ పిండితోటి మీరు ఏ షేప్ అన్నా చేసుకొని తొండం చేసుకోవచ్చు, చక్కగా తలకాయ మంచిగా అన్ని విధాలుగా చేసుకొని ఇలా వినాయకుడు అద్భుతంగా రెడీ అయిపోతాడు. సో మీరు కూడా పిండి వినాయకుడు చేసుకొని చక్కగా మన వినాయక చవితి ఈరోజు జరుపుకోండి. వినాయక చవితి అనగానే ఇక్కడే కాదు కదా, మొత్తం దేశం అంతా వినాయక చవితి జరుపుకుంటారు. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం చేసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి మీకోసం గత 3 రోజులుగా చాలా వెరైటీలు చేసి చూపించేసాం. మరి చిత్రాన్నాలు చూసాం, పాయసాలు చూసాము, స్వీట్లు చూసాము, అలాగే స్టీమ్ మోడక్ ఇవన్నీ కూడా చూసాం. వినాయక చవితి అనగానే రకరకాల పిండితోటి ఉండ్రాలు, మరి ఏంటో ఒక బియ్యం పిండి అటాచ్మెంటు. మరి వినాయకుడి ఉండ్రాలంటే చాలా ఇష్టం. ఏది చేసుకున్నా గుండ్రంగా రౌండ్గా ఆ వినాయకుడి నచ్చేలా చేసుకోవాలి అంటారు. మరి ఈరోజు గుండ్రంగా రౌండ్గా తింటుంటే పిల్లలు, నేను కూడా పెద్దోడిని పిల్లోళ్ళ అయిపోయి తినేయాలి. అది ఏం చేస్తున్నావు? మరి ఇది ఏం పిండి? ఈరోజు ఇది బియ్య పిండితో మనము ఉండ్రాల్లాగానే కాకపోతే రైలు పలారం అని చేయబోతున్నాను. ఈ రైలు పలారం చేయటం కోసం మనం ముందుగా కావాల్సింది బియ్య పిండి. ఇక్కడ నా దగ్గర తడి బియ్య పిండి ఉంది. మీరు కావాలంటే రెగ్యులర్ బియ్య పిండితో కూడా చేసుకున్నా చాలా బాగా వస్తాయి. కానీ ఈ తడి బియ్య పిండితో చేసుకుంటే మనకి ఈ ఉండ్రాలు అనేవి చాలా వైట్గా కనిపిస్తాయి. సో మరి బియ్య పిండి రెడీగా ఉంది. ఇంట్లోనే మనం గ్రైండ్ చేసేసుకొని జల్లెడ పట్టేసుకుంటే మీకు సన్నగా బియ్య పిండి రెడీ అయిపోతుంది. మరి ఈ బియ్య పిండిని మనము నీళ్ళల్లో ఉడికించబోతున్నాము. ఎంత క్వాంటిటీ వాటర్ వేయాలి అంటే 1 కప్పుకి 1 కప్పు కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ వాటర్లో మనం ఉడికించడానికి, మరి ఇక్కడ ఉడికించడానికి నేను నీళ్ళు ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇందులో కాస్త సాల్ట్, ఎక్కువ కాదు, కొంచెం ఉడికిన తర్వాత అంటే స్టీమ్ చేస్తాం ఈ ఉండ్రాలని. స్టీమ్ చేశాక తినటానికి కొంచెం ఆ టేస్ట్ తగలాలి కదా, అందుకే సాల్ట్. నీళ్ళు కాస్త బాయిల్ వచ్చేసాక మనం ఈ పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఒక ముద్దలాగా అయిపోతుంది. నీళ్లు ఇక్కడ మరిగిపోతున్నాయి, నేను వేసేస్తాను. మీరు చెంచా తీసుకొని కలిపేసేయండి. వేసేస్తాను, మిక్స్ చేసేసేయండి. ఉండలు కట్టినా ఏం పర్వాలేదు, ఎలాగో అది గట్టిగా అయిపోతుంది. బాగా కలపండి. మనకి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంతా కలిపేసాము. పర్ఫెక్టేనా? పర్ఫెక్ట్. చూడండి, ఇలా
చిన్నగా మనకి ఒక లంప్ లాగా ముద్దలాగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత అయినా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు, లేదంటే వేడి మీద కూడా మీరు చేసుకున్నా ఏం పర్వాలేదు. కొంచెం అంటుకుంటే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్నా పర్వాలేదు, లేదంటే వాటర్ అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఇలా చిట్టి చిట్టి ఉండలుగా చేసుకుందాము. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఈ సైజ్ నాకు పర్ఫెక్ట్. సో మరి ఇవన్నీ నేను ఇలా చిన్న చిన్న రౌండ్స్ చేసేసి మనం ఇక్కడ స్టీమర్ పెట్టేసుకున్నాము రెడీగా స్టీమ్ చేసుకోవటం కోసం. ఒక 10 నిమిషాల వరకు మనము స్టీమ్ చేసుకుంటే మన ఉండ్రాలు రెడీ అయిపోతాయి. దీంతో మనం రైలు పలారం చేయబోతున్నాము. భలేగా ఉన్నాయి. అదే నేను అప్పుడు అనుకున్నాను వీళ్ళు ఎలా చేస్తారు ఇంత చక్కగా ఇంత అనుకొని, ఇంకా కావాలంటే ఇంకా చిన్న గురి చేయొచ్చు కదా. సరే చూసారు మన పల్లీలు బఠానీల సైజ్ కూడా చేసుకోవచ్చు, కానీ అవి చేయడానికి మరి పేషెన్స్. వినాయకుడికి పిండి ఇలా చేసే స్టీమ్ చేసే వంటలు ఇష్టం. మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా, మనం బెంగాల్ వెళ్ళినా మహారాష్ట్ర వెళ్ళినా వాళ్ళు ఏదో ఒకటి పిండితోటి మోడక్కు ఇలా రకరకాలు చేసుకుంటారు కదా. మరి మన రాష్ట్రంలోనే చాలా ఫేమస్ అయిన ఈ రైలు పలారాన్ని కూడా మనం ఈరోజు వినాయకుడికి పెడుతున్నాం. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇలా చేయడం కూడా చూశాను. మరి దీన్ని మనం స్టీమ్ చేసేసుకోవాలి. చూడటానికి మాత్రం చిన్న రసగుల్లాల్లా భలేగా ఉన్నాయి. దీన్ని ఇలా స్టీమ్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా, తర్వాత దీన్ని ఇడ్లీ స్టీమ్ చేసినట్టే స్టీమ్ చేసుకోవడం. చూసారు కదా, దీన్ని చక్కగా స్టీమ్ చేసుకొని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉందంట, అది కూడా ఎలా చేయాలో మరి చూద్దాం. కావాలంటే ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చు, కానీ రైలు పలారం అంటే స్పెషల్గా దానికి పల్లీలు పప్పులు అన్నీ వేసుకుని కొంచెం మనం ఉప్మా తాలింపు వేసుకున్నట్టు తాలింపు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి దీని తర్వాత ఏం చేద్దాం? మరి తాలింపు వేసుకుంటాము. సో తాలింపు వేసుకోవటానికి మనం ఉప్మాకి తాలింపు వేసుకున్నట్టు అలాగే వేసుకోవచ్చు, కాకపోతే మేము కొంచెం ట్విస్ట్ ఇందులో కొంచెం అంత పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా రుచి వస్తుందని ఆ టచ్ ఇస్తున్నాం. పండగ కోసం పండగ స్టైల్ కొంచెం అంత ఎఫెక్ట్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి దీంట్లో పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు ఈ 3 వేసేసి బరకగా పేస్ట్ చేసుకొని దాంట్లో కలిపేసి మనం పండగ స్పెషల్గా చేసేసుకుందాం. మరి ఇక్కడ మన పచ్చి కొబ్బరి రెడీ అయిపోయింది. సో మరి రెడీ. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడమే. తాలింపు మీ ఇష్టం అండి, మీ స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, పప్పులు వేసుకోండి, ఇంకా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనం అంటే ముఖ్యంగా ముందేమనుకున్నాం అంటే పల్లీలు పసుపు కూడా అనుకున్నాం, కానీ ఏంటంటే మన ఉండ్రాలకి ఎప్పుడు తెల్లగా ఉంటాయి కదా అని పసుపు తీసాం. మరి పల్లీలు ఇవే చిట్టి చిట్టిగా ఉన్నాయి, దాంట్లో పల్లీలు ఎందుకని అవి కూడా తీసాం. సో మీ ఇష్టం, మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. మాకు మాత్రం ఈరోజు ఆ ఫెస్టివల్ పండగ ఆ స్పిరిట్ రావడం కోసం ఆ కొబ్బరి అది వేసి మన ఈ డిష్ని వినాయక చవితి డిష్ లాగా మార్చేసుకున్నాం. సో మరి మీద స్టార్ట్ చేస్తామా? ఇప్పుడు ఆయిల్ కొంచెం మరి ఎక్కువగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి నూనె వేడెక్కేసింది, తాలింపు వేసుకుందామా? ఓకే. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, పప్పులు అంటే మా వారికి చాలా ఇష్టం, ఉప్మాలో అయినా. కరెక్ట్ కదా? జీడిపప్పు అంటే ఇష్టం, పప్పు నా పప్పు అంటే అది. ఇంతేనా నువ్వు నా గురించి తెలుసుకుంది? ఓకే. శనగపప్పు, మినప్పప్పు, అందులో నాలాంటి వాడు వస్తున్నాడంటే మాత్రం కొంచెం జీడిపప్పు అవన్నీ వేసుకొని తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా మిక్స్ చేసేసాయి. కొంచెం ఎక్కువ కాదు, ఆల్రెడీ మనము సాల్ట్ ఈ ఉండ్రాలలో కూడా వేసుకున్నాం కదా, చూసి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. మరి అంతా రెడీ కదా. మన ఇక్కడ కూడా అమ్మో చూసారు కదా, బోల్డ్ స్టీమ్ అయిపోయింది. ఒక క్లాత్ తోటి చేతులు ఇది స్టాండ్ తీసుకోండి. స్టాండ్ తీసుకోవాలా? చూసారా, నేను ఏదో తీయడానికి ట్రై చేస్తున్నాను. తీసుకొని ఈ స్టాండ్ వేడిగా వేసి మన స్టీమ్ అయిన చిట్టి చిట్టి ఉండ్రాలు వేసేసుకున్నాం. మరి మీ స్టైల్లో ఇలా టాస్ చేస్తారా? అందరికీ చాలా నచ్చుతుంది కదా. వేసుకొని అన్నీ చూడడానికి భలేగా ఉన్నాయి. మరి ఎప్పుడు మామూలు ఉండ్రాలు అవే నా వినాయకుడికి కూడా వెరైటీ కావాలి కదా, అందుకని చెప్పేసి ఈరోజు వెరైటీ చేసాం. మరి నిన్న మొన్న వినాయకుడికి ఇష్టమైనవన్నీ చూపించేసాం. ఇది కూడా మన వినాయకుడికి చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు కావాలంటే అవి ఉండలు చేసుకునేటప్పుడు అందులో శనగపప్పు లేకపోతే ఇంకా వేరే పప్పులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. మినీ ఉండ్రాలు విత్ వెరైటీ. ఇంకేంటి, తినేయడమేనా? పండగ రోజు అయితే ఎక్కువగా మీకు తెలుసా, మీరు పచ్చడి తింటారు. అది తుమ్మి కూర, అలాగే మన చింతకాయతో చేసిన పచ్చడితో
ఈ ఉండ్రాలు తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. సూపర్గా ఉంది ఇది. మరి దీంతో పాటు ఒక చిత్రాన్నం కూడా చేసేద్దామా? రైలు పలారం అయితే చూసేశారు. ఇప్పుడు చిత్రాన్నం మరియు ఇంకోటి ఏం చేస్తారు? చిత్రాన్నం. సరే, నేనైతే ఫస్ట్ చిత్రాన్నం పటపట్ల అడిచేస్తాను. సో మరి ఇప్పుడు పూజా కార్యక్రమాలు నువ్వు స్పెషల్ కదా, నాకైతే మరి చిత్రాన్నం, అది కూడా చింతకాయ చిత్రాన్నం. దానికోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుందాం. చిత్రాన్నాలు ఏది చేసినా కమ్మగా ఉండాలి. చింతకాయ చిత్రాన్నం అనగానే చింతకాయ నువ్వు చెప్పేసరికి నాకు ఎప్పుడు పండు మిరపకాయ గుర్తుకొస్తుంది. ఎందుకంటే చింతకాయ పండు మిరపకాయ పచ్చడి ఎంత స్వీట్గా, ఎంత టేస్ట్గా, ఎంత హాట్గా, ఘాటుగా, నాటుగా, ఓహో దానికి కాంబినేషనే బాగుంటుంది. సో మరి చింతకాయలు కొంచెం పండు మిరపకాయలు దొరికితే వేసేయండి. కొంచెం ఎర్రదనం అలా వస్తుంది. ఈ చింతకాయ పాటు పండు మిరపకాయలు వేసి కొంచెం అవసరం ఉంటే కొంచెం నీళ్ళు పడితే పడింది, మంచిగా బరకగా పేస్ట్ చేసేసుకుందాం. దాని తర్వాత మన ఆసమ్ చిత్రాన్నం రెడీ అయిపోతుంది. చూడండి, మన ఈ చింతకాయ నిజంగా ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని నెయ్యి అన్నంలో ఇలా కలిపేసుకున్నా తినేయచ్చు. కాకపోతే ఏంటి స్పెషల్ చట్నీ ఏంటి వినాయక చవితికి మన ఇళ్ళలో ఎప్పుడు చేసుకునేది? తుమ్మి కూర చింతకాయతో చేసుకుంటారు. తుమ్మి కూర చింతకాయ పచ్చడి చాలామంది ఇళ్ళల్లో ఈరోజు చేసుకొని ఉంటారు. మరి ఇలా చింతకాయ పండు మిరపకాయతో కూడా చిత్రాన్నం చేసుకోవచ్చు వెరైటీగా. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మన ఆవాలు చిటపట్లు అడగానే మనకి ఎండుమిరపకాయలు, పల్లీలు, ఎటువంటి పుల్లటి అన్నం చేసుకున్నా పల్లీలు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. అదే కనుక పులిహారలో పల్లీలు అయితే దాని టేస్టే వేరు. ఎందుకంటే చక్కగా మరిగి ఆ పల్లీలకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అదే నిమ్మకాయ రైస్లో అయితే పల్లీలు తీయదనం వచ్చి మంచి పంచ్ వస్తుంది. ఈ పల్లీలతో పాటు శనగపప్పు అలాగే కొంచెం వేగిన తర్వాత ఇందులో మినపప్పు, కరివేపాకు కొంచెం వేగాలి. కొంచెం వేగి ఆ పచ్చిదనం అనేది పోయి ఈ పల్లీలు కూడా నూనెలో వేసిన తర్వాత టప్పు టప్పు అని స్లోగా పగులుతాయి. ఆ పగిలినప్పుడే దానికి మంచి టేస్ట్ కూడా పల్లీల్లో. సో మరి కొంచెం ఓపిక పట్టి వీటిని కొంచెం సేపు వేయించుకుందాం. ఇవి కూడా మరి వేగాయి కదా, లైట్గా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏమేమంటాం? కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెరీ గుడ్, పసుపు. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న మన పచ్చి చింతకాయ ఇంకా పండు మిరపకాయ, సాల్ట్, దాంట్లో ఉప్పు, కొంచెం ఉప్పు కూడా చక్కగా దీంట్లో వేసేసుకొని ఈ చింతకాయ పేస్ట్ ఏదైతే ఉందో చక్కగా దీంట్లో మంచిగా వేగితేనే మనకు ఆ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం నూనె తక్కువ వేసాను అనుకుంటా, కానీ సరిపోతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నం, చక్కగా ఉడకబెట్టుకున్న ఈ అన్నాన్ని కూడా ఇందులో వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని దీన్ని వేడిగా తింటే బాగుంటుంది. కానీ ఈ మధ్య చిత్రాన్నంతో పాటు ఏదో ఒక స్పెషల్ పకోడీలు ఏదో ఒకటి చేయాలి. కానీ ఈ పండగ పూట పకోడీల కంటే నాకు ఏమనిపిస్తుందంటే కొంచెం తీయగా ఏదన్నా బూరెల్లా చేసుకుంటే బాగుంటుంది కదా. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మనం ఇలా పుల్లగా చేసుకునే రైస్ని వండిన తర్వాత ఒక అరగంట తర్వాత తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కాబట్టి దీన్ని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు అదంతా నువ్వే చెక్ చేయాలి. ఈరోజు ఈ చిత్రాన్నంతో చక్కగా వెళ్ళడానికి రాగిని బూరలు చేస్తూ ఉంటుంది. మరి ఏం బూరలు చేసి చూపిస్తున్నావు? చాలా ఫాస్ట్గా క్విక్గా ఉండాలి. మొక్కజొన్న స్వీట్ మంచి చక్కగా బూరెలు, కొంచెం కొబ్బరి, అలాగే మనము స్వీట్ చేయడానికి ఎక్కువగా షుగర్ వేయకుండా మనం బెల్లం వేసుకుని ఈ బూరెలు చేయబోతున్నాము. ముందుగా మొక్కజొన్న కావాలి. మనం మామూలు రెగ్యులర్ స్వీట్ కార్న్ కాకుండా రెగ్యులర్ మొక్కజొన్నని కొంచెం ముదురుగా ఉంది తీసుకుంటే మనకి నీళ్ళు ఎక్కువ రాకుండా ఉంటుంది. గ్రైండ్ చేసినప్పుడు బాగా పేస్ట్ అవ్వకుండా మరీ ఎక్కువగా వాటర్ రాకుండా ఉంటుంది. ముదురువి తీసుకోండి. అలాగే ఇందులో తగినంత బెల్లం వేసుకుందాం. స్వీట్నెస్కి తగినంత మీరు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి, మరి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం. మరి మన మిక్స్చర్ రెడీ అయిపోయింది. చూడండి, మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇలా లూజ్గా అయిపోతుంది. కొంచెం గట్టిపడడానికి మనం ఇందులో కార్న్ఫ్లవర్ అయినా వాడచ్చు, లేదంటే బియ్యపిండి. వినాయక చవితి రోజు నాకు బియ్యపిండే కావాలి, నో కార్న్ఫ్లవర్. బియ్యపిండే వేసుకుందాం. ఓకే. ఇవైతే మరీ లూజ్గా ఉంది కదా, బెల్లం వేసినందుకు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. అందుకే బియ్యపిండి వేసేసి అలాగే ఇందులో యాలకుల పొడి,
ఈ బూరెలు ఫ్రై చేయడం కోసం ఈరోజు మనం పండగ నూనె వాడదాం. అదేనండి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎందుకంటే దీంట్లో omega-6 వైటమిన్ A, DE, అంతేకాకుండా దీని స్మోకింగ్ పాయింట్ హై అవ్వడం వల్ల ఇలా మంచి మంచి పిండి వంటలు అలాగే స్వీట్లలో కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందా? నేను చిన్న చిన్న ఉండలు చేసేసాను, మీరు ఒత్తేసి ఫ్రై చేసేసి. నేను ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తాను. లేదు, నేను ఫ్రై మాత్రమే ఇలాగే ఫ్రై చేస్తాను. చక్కగా ప్రెస్ చేసేసి వేసేసేయండి. వడలు అనాలా, బూరలు అనాలా? చాలా సింపుల్ అండి. ఉప్పాయి అనుకోండి బూరలు, మంచిగా ఫ్లాట్గా వచ్చేసాయి అనుకోండి వడలు. ఏదైతే ఉంది తినడానికి మాత్రం సూపర్గా ఉండాలి. అయితే ఇందులో బెల్లం అవన్నీ ఉండడం వల్ల కలర్ కూడా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఏం కంగారు లేదు, చక్కగా ఫ్రై అయిన తర్వాత తినేద్దాం. వీటిని చక్కగా బూరెలు లేకపోతే వడల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ వినాయక చవితి పండగేమో కానీ అన్ని గుండ్రాలే, గుండ్రాలు చేసేసి భలే. కానీ పండగ అంటే అన్ని పండగల్లో ఏ పండగ వస్తే అప్పుడే. సంక్రాంతి వస్తే సంక్రాంతి నా ఫేవరెట్, దీపావళి వస్తే దీపావళి ఫేవరెట్. ఏంటంటే పండగలు మనకి ఆ చిన్నప్పుడు మెమరీస్ ఉంటాయి కదా. మనం చిన్నప్పుడు ఎంత చక్కగా మన ఫ్రెండ్స్ తోటి అందరితోటి ఎంజాయ్ చేసేవాళ్ళం. ముఖ్యంగా మన ఇళ్ళల్లో వంటలు ఇలా చేసేసి మనం నూనెలో ఫ్రై చేసుకుందాం. రెండు పక్కల మంచిగా, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఈ బూర ఇప్పుడే తినేసేయచ్చా లేకపోతే? ఎందుకంటే ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టాలంటారు. మరి వీటన్నిటిని నైవేద్యం పెట్టిన తర్వాతే టేస్టింగ్ మరి. సో రెండు పక్కల చక్కగా ఫ్రై చేసేసి బూరెలు కూడా రెడీ అయిపోయాయి. చిట్టి ఉండ్రాల్లా చేసుకొని ఏంటి రైలు పలారమా? రైలు పలారం. దాన్ని కూడా వినాయకుడికి ఇష్టం వచ్చినట్టు చేసాము. మన రైస్ కూడా రెడీగా ఉంది. ఈ రైస్లో ఏంటి మంచి చింతకాయ, పండు మిరపకాయ అన్నీ వేసేసి అసలు దీని సువాసన వచ్చేస్తుంది. మంచి చింతకాయ వాసన బ్రహ్మాండంగా ఉంది. నాకైతే ఏంటి ఈ వినాయక చవితి స్పెషల్ తినేయాలని ఉంది. కాకపోతే ఫస్ట్ దేవుడికి నైవేద్యంలా పెట్టి అప్పుడు నాకు ఫస్ట్ నేను అగరబత్తి నేనేనా అందించేది? మీరే. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అంతేనా? ఉంది అంతే. అక్షంతలు వేసేయండి. దేవుడికి అక్షంతలు, కొంచెం కుంకుమ, పసుపు వేసేసేయండి, అయిపోయింది. అది మీరు రైస్ తీసేసుకున్నా, దీంతో పాటు ఒక బూరే, మరి అలాగే రైలు పలారం కూడా. సో మరి నువ్వే నా ప్లేట్లో నుంచే తీసుకో. బాగుంది కదా రైస్ అయితే? చాలా బాగుంది. చాలా సింపుల్గా పండగ పూట ఇంట్లో అందరం కలిసి చేసుకుందాం, కలిసి తిందాం, హాయిగా వారేవా అంటూ అద్భుతమైన వంటలు చేసేస్తున్నాం. మరి చూసారు కదండి, చక్కటి మంచి రెసిపీస్ దేవుడి కోసం చేశాము. మరి మీరు కూడా మేము మీ 3 రోజులు చూపించాం కదా చక్కటి రెసిపీలు, అవి కూడా చేసేసి మీకు నచ్చిన స్టైల్లో చేయండి, లేదంటే మేము చూపించిన స్టైల్లోనన్నా చేసేసి దేవుడికి పెట్టి తినేసేయండి. ఫ్యామిలీ అందరూ కూర్చొని తినండి. మరి మా టీం తరఫున అలాగే మా తరఫు నుంచి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు తింటూనే ఉంటారా? వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి జీ ప్రేక్షకులకు. హ్యాపీ వినాయక చవితి. మరి మీరందరూ బాగా సంతోషంగా ఈ వినాయక చవితి జరుపుకోండి. మీ ఇంట్లో కూడా అందరు చేసుకోండి. ఈ వినాయక చవితి వారేవా అనేలా చేసుకొని ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు చూస్తూనే ఉండండి వారేవా. See you. Bye. Good afternoon.